Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. ఈ వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉండగా అందులో తెలుగు ఆడియన్స్ మెయిన్ ప్రిఫరెన్స్ వచ్చేసి మిస్టర్ బచ్చన్ డబుల్ స్మార్ట్ అండ్ తంగ్లాన్ ఫిల్మ్స్. ఆన్లైన్ లో ఎక్కడ పోల్ పెట్టినా తంగ్లాన్ టాప్ లో ఉంది. బట్ ఆఫ్లైన్ లో రామ్ అండ్ రవితేజలు ఇద్దరు మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు కావడం, థియేటర్స్ కి మాస్ ఆడియన్స్ ని రప్పించే కేపబుల్ ఉన్న హీరోలు కావడంతో ఓవరాల్ గా చూస్తే ఈ రెండు సినిమాలకే మెయిన్ ప్రియారిటీగా చూస్తారు తెలుగు ఆడియన్స్. మరో వన్ డే లో ఈ సినిమాలన్నీ రిలీజ్ అవుతూ ఉండగా బుకింగ్స్ ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి, చెక్ చేసుకోండి. వీటిలో రవితేజ మిస్టర్ బచ్చన్ రేపు ఈవినింగ్ పడే ప్రీమియర్స్ తోనే రిలీజ్ కాబోతుంది. మరి రెండు సినిమాలకి జరిగిన బిజినెస్ ఎంతో, ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతాయో, ఏ సినిమాకి డామినేట్ చేసే ఛాన్సులు ఉన్నాయో క్లియర్ గా మాట్లాడుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా డబుల్ స్మార్ట్ విషయానికి వస్తే ఈ మూవీ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ని ప్రైమ్ షో వాళ్ళు తీసుకున్నారు. ఫర్ ఫ్యాన్సీ రేట్ బయటకు వచ్చిన నెంబర్స్ ప్రకారం వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 60 కోట్లకి సేల్ చేశారు. బట్ ఇండివిజువల్ టెరిటరీ వైజ్, స్టేట్ వైజ్ డీటెయిల్స్ రావు కాబట్టి ట్రేడ్ ఎస్టిమేషన్ బిజినెస్ వాల్యూస్ ఇలా ఉన్నాయి. నైజంలో ఈ మూవీ బిజినెస్ వాల్యూ 15 కోట్ల రేంజ్ లో ఉంది. నైజంలో 15.5 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. టైర్ 2 నుంచి నైజంలో మార్కెట్ ఉన్న అతి కొద్ది మంది హీరోల్లో రామ్ కూడా ఒకడు. అందులోనూ హీరోది తెలంగాణ స్లాంగ్ కావడంతో ఓపెనింగ్స్ కూడా గట్టిగా వచ్చే ఛాన్స్ ఉంది. టాక్ వచ్చిందంటే రామ్ కి 15 కోట్లు పప్పెట్ అని చెప్పొచ్చు. ఇక మాసీరి అనే సీరియల్ లో 7 కోట్లు అండ్ ఆంధ్ర మొత్తం మీద 17 కోట్ల బిజినెస్ వాల్యూ జరుపుకుంది ఈ ఫిల్మ్. సీరియల్ లో ఒక టైర్ 2 హీరో సినిమాకి 7 కోట్ల బిజినెస్ వాల్యూ అంటే మేబీ రామ్ లాంటి హీరోకి అది పాసిబుల్ కావచ్చు. అలా తెలుగు స్టేట్స్ లో టోటల్ బిజినెస్ 39 కోట్ల రేంజ్ లో ఉండగా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 6 కోట్లు, ఓవర్సీస్ మొత్తం మీద 3 కోట్ల బిజినెస్ వాల్యూ ఉండగా ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ 48 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ మల్టిపుల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతున్నా ఇండివిజువల్ లాంగ్వేజ్ కి డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఎంత వాల్యూ పెట్టిందో తెలియదు కాబట్టి వరల్డ్ వైడ్ గా 49 కోట్ల షేర్ ఆర్ 80 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. ప్రెజెంట్ సినిమాపై ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు, బట్ మూవీలో ఏదో ఉండబోతుందన్న హైప్ అయితే మాత్రం ఉంది. రామ్ కి మాస్ లో ఉన్న ఫాలోయింగ్ కి టాక్ పడితే 80 కోట్లు అనేది పెద్ద టార్గెట్ కాదు. ఇక సౌత్ డిజిటల్ రైట్స్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు 33 కోట్లకి తీసుకోగా హిందీ డిజిటల్ రైట్స్ అండ్ శాటిలైట్ రైట్స్ 50 కోట్లు, ఆడియో రైట్స్ 9 కోట్లు, ఇలా దాదాపు 150 కోట్ల వరకు బిజినెస్ ని జరుపుకుంటూ ఎక్సలెంట్ టేబుల్ ప్రాఫిట్స్ తో దుమ్ము లేపింది ఈ ఫిల్మ్. మరి డే 1 ఎలాంటి టాక్ తెచ్చుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. ఇక మిస్టర్ బచ్చన్ విషయానికి వస్తే ఈ మూవీ బిజినెస్ రైట్స్ లెక్కలు బయటకొచ్చినా కూడా బయటకొచ్చిన లెక్కలు కరెక్ట్ కాదని డైరెక్టర్ చెప్తుండడంతో వాల్యూడ్ బిజినెస్ నెంబర్స్ ని తీసుకున్నాం. నైజంలో మూవీ బిజినెస్ వాల్యూ 11.5 కోట్ల రేంజ్ లో ఉండగా రవితేజ లాంటి హీరోకి నైజంలో ఇది రీజనబుల్ నెంబర్. ఇక సీరియల్ లో 4 కోట్లు, ఆంధ్ర మొత్తం మీద 11.5 కోట్ల బిజినెస్ వాల్యూ ఉన్న ఈ ఫిల్మ్ తెలుగు స్టేట్స్ లో జరుపుకున్న టోటల్ బిజినెస్ 28 కోట్ల రేంజ్ లో ఉండగా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2 కోట్లు, ఓవర్సీస్ మొత్తం మీద మరో 2 కోట్ల బిజినెస్ ని కలుపుకుంటూ వరల్డ్ వైడ్ గా 31 కోట్ల వాల్యూడ్ బిజినెస్ తో బరిలోకి దిగుతుంది ఈ ఫిల్మ్. సో 32 కోట్ల షేర్ ని ఆర్ 58 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. రవితేజ కెరీర్ లో 32 కోట్ల షేర్ మార్క్ దాటిన సినిమాలు చాలా రేర్. ఇప్పటికే బుకింగ్స్ అనేవి ఓపెన్ అవగా ప్రీమియర్స్ వరకు మంచి బుకింగ్స్ జరుపుకుంటుంది ఈ ఫిల్మ్. బట్ ఓవర్సీస్ లో అయితే ఈ రెండు సినిమాలకి కూడా పెద్దగా బుకింగ్స్ అయితే లేవు. రామ్ రవితేజ ఇద్దరికి కూడా ఇప్పటి వరకు యూఎస్ఏ లో 1 మిలియన్ మార్క్ దాటిన మూవీనే లేదు. మరి ఈ సినిమా తైన వీళ్ళ ఫీట్ ని అందుకుంటారో లేదో చూడాలి. బట్ ఏదేమైనా ఓపెనింగ్స్ లో డబుల్ స్మార్ట్ ఫిల్మ్, టాక్ వస్తే లాంగ్ రన్ లో మిస్టర్ బచ్చన్ ఫిల్మ్ డామినేషన్ ని చూపించే ఛాన్సెస్ ఉన్నాయి. మరి రెండు సినిమాలు ఎలా పర్ఫార్మ్ చేస్తాయో చూడాలి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇది మిస్టర్ బచ్చన్ అండ్ డబుల్ స్మార్ట్ బిజినెస్ రిపోర్ట్. ఈ రెండు సినిమాలు డే 1 ఎంత కలెక్ట్ చేస్తాయనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.